సో డైరెక్ట్గా ఒక ప్రశ్న వేస్తున్నాను, ఒక అన్నయ్యగా అడుగుతున్నాను, ఒక బ్రదర్గా అడుగుతున్నాను. అమ్మ సహోదరిలో నిజం చెప్పండి, మీ ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అన్నయ్య నేను ఖచ్చితంగా ప్రేమించేదాన్నే, కానీ మా ఆయన మంచోడు కాదు. ఖచ్చితంగా మా ఆవిడ్ని నేను ప్రేమించేవాడిని, మా ఆవిడికి గయ్యాలి. ఖచ్చితంగా నేను నా భర్తను ప్రేమించేదాన్నే, నా భర్త ఒట్టి అనుమానస్తుడు. ఖచ్చితంగా నా భార్యను నేను ప్రేమించేవాడిని, కానీ నా భార్య పచ్చి అనుమానస్తురాలు. నా భార్యను ప్రేమించాలి నాకుంది, నా భర్తను ప్రేమించాలి నాకుంది, కానీ అతని నోరు సరైంది కాదు, అతని బుద్ధి సరైంది కాదు, అతని మనస్తత్వం సరైంది కాదు, కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను. ఇది సాధారణంగా అనేక భర్తలు, అనేక మంది భార్యలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, నా భర్తను ప్రేమించాలి, నా భార్యను ప్రేమించాలి అని ఉంది, కానీ ప్రేమించలేకపోతున్నాను. కారణం ఏమిటంటే అని చెప్పి మీరు ఏదో ఒక కారణం చెప్తారు. రైట్. పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఏమని వాగ్దానం చేశారు? కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, కలిమైనా, లేమైనా, మరి ఏమైనా, ఏమున్నా, ఏమీ లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, చచ్చిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశావు. అక్కడెందుకు ఈ మాట చెప్పలా? ఇదిగో ప్రేమిస్తాను కానీ కుదురుగా ఉండాలి, ప్రేమిస్తాను కానీ నీ నోరు కుదురుగా ఉండాలి, నీ బుద్ధి కుదురుగా ఉండాలి, నీ మనస్సు కుదురుగా ఉండాలి అని కండిషన్స్ పెట్టామా? దయచేసి గమనించండి, అసలు సిసలైన ప్రేమ కండిషనల్ ప్రేమ కానే కాదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అన్కండిషనల్గా ప్రేమించాడు. అంత అర్థం ఏమిటి? కండిషన్స్ ఏమి పెట్టలా. మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు. మనం ఆయనకు శత్రువులుగా ఉండగా ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు. మనం బహు బలహీనులుగా ఉండగా ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు. మనం ఆయనను బాధిస్తూ ఉండగా, ఆయనను విసిగిస్తూ ఉండగా, ఆయనకు కోపం పుట్టిస్తూ ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమ తన ఆత్మ ద్వారా ఈరోజు మనకు అనుగ్రహించాడు. ఆత్మ ఫలము ఏమనగా మొదటిది ప్రేమ. నువ్వు నేను ప్రేమించటానికి ఆధారం, ఆస్కారం ఏమిటో తెలుసా? దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే దేవుడు కలిగి ఉన్న ప్రేమ మనం కూడా క్రియల్లో చూపిస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి చదివిస్తాను, మీకు చూపిస్తాను రండి. మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎవరి మూలంగా? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమించే ప్రతివాడు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అపార్థం చేసుకోకండి. అవునా అన్నా, ప్రేమించాలన్నా, అందుకే ముగ్గురిని ప్రేమిస్తున్నానన్నా, మార్నింగ్ షిఫ్ట్ అవుట్ అన్నా, మధ్యాహ్నం షిఫ్ట్ అవుట్ అన్నా, సాయంత్రం షిఫ్ట్ అవుట్ అన్నా, మా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? 2-3 లైన్లో పెట్టారా? ఈ పనికి మన ప్రేమ గురించి కాదు బైబిల్ మాట్లాడుతుంది. ఇది పరిశుద్ధమైన ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ. మీలో దేవుడు లేకపోయినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదో. ప్రేమ లేని వాడు దేవుని వాడు కాడు. అమ్మ సహోదరి వింటున్నారా? అలాగే సహోదరులు వింటున్నారా? మీలో ప్రేమ లేకపోయినట్లయితే మీలో దేవుడు లేడు. మీలో దేవుడు లేకపోయినట్లయితే మీరు దేవుని బిడ్డలు కాదు. మీరు దేవుని బిడ్డలు కాకపోయినట్లయితే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. నీ భర్త నువ్వు ప్రేమిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నప్పుడు నీకు వచ్చే మొట్టమొదటి జవాబు ఏమిటంటే, అన్న నిజంగా పెళ్ళైన మొదట్లో ప్రేమించానన్నా. అందరూ అంతే. పెళ్ళైన మొదట్లో భర్త ఎంత ప్రేమిస్తాడో భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడు. భర్తను ఎంత చక్కగా ప్రేమిస్తుందో. ఆ తర్వాత అసలు రూపం బయటపడిందన్నా, కాబట్టి ప్రేమించడం మానేశాను, ప్రేమించలేకపోతున్నాను. నో, అతడు ఒక త్రాగుబోతు, దుర్మార్గుడు, దుష్టుడు. ఇంటికి వచ్చాడంటే చాలు భార్యకు నరకం చూపించేస్తాడు.
ఆమెమో భక్తి పర్రాలు, ఆత్మీయురాలు, ప్రార్థన పర్రాలు. ఆ మనిషి ఏమిటో తాగిన మైకంలో ఆమె ప్రార్థన చేస్తూ కనిపిస్తే చాలు చావగొట్టేస్తాడు. అలాగే చేశాడు ఆ రోజు. తన భర్త మార్పు కోసం, రక్షణ కోసం కన్నీటితో తను ప్రార్థన చేస్తూ ఉంటే ఇంటికి వచ్చినటువంటి ఆ దుర్మార్గుడు ప్రార్థన చేస్తున్న భార్యను చూసి అమాంతంగా జుట్టు పట్టుకుని బాధపడేశాడు. అలా బాధపడేసిన తర్వాత అంతటితో ఆకుండా జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చేసాడు. అలా వీధిలోకి ఈడ్చుకొని రావడమే కాకుండా వీధుల్లో ఈడ్చుకుంటూ ఊరు బయటకు తీసుకెళ్ళి అక్కడ అరణ్యంలా ఉంటే అక్కడ తీసుకెళ్ళి భయంకరంగా కొట్టేశాడు. ఇలా భార్యను భయంకరంగా కొట్టేసి ఒళ్ళంతా హోనం చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమే దేవుడు 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 అంటావు కదే, ఇప్పుడు నిన్ను చావగొట్టాను, ఒళ్ళు చీల్చేశాను, ఎక్కడున్నాడు నీ దేవుడో, ఏం చేస్తున్నాడు నీ దేవుడో, నిన్ను కొడుతున్నప్పుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకొచ్చినప్పుడు నీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడు చెప్పు. దెబ్బలు తిన్న ఆ భార్య సమాధానం ఇచ్చిందండి. నా దేవుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు కదా. అవును, ఏం చేస్తున్నాడు నీ దేవుడు, నీ ఒళ్ళు చీరి పడేశాను. చెప్పమంటారా? చెప్పు. ఇంత నన్ను మీరు కొట్టిన, ఒళ్ళంతా చీల్చేసిన నా దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమించే మనసే ఇస్తున్నాడు. ద్వేషం పుట్టటల్లా, కోపం రావటల్లా. అదేమిటే, ఒళ్ళంతా చీల్చేశాను, జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వచ్చాను, వీధుల్లో అందరూ చూస్తున్నప్పుడు నేను అవమానపరిచాను, అయినా నా మీద నీకు కోపం రాలేదా, అయినా నా మీద నీకు ద్వేషం రాలేదా అడుగుతున్నారు కదండి. నా దేవుడు ఏం చేస్తున్నాడని. ఇంతగా మీరు నన్ను బాధ పెడుతున్నా, నరకం చూపిస్తున్నా, మిమ్మల్ని ప్రేమించే మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. మీరు కొట్టడం అయిపోయినట్లయితే త్వరగా ఇంటికి వెళ్ళి మీకు ఇష్టమైన చేపల కర్రీ చేయాలనుకుంటున్నాను, నేను వెళ్తాను. అక్కడికక్కడే పడిపోయాడండి. ఆమె కాళ్ళు ఎదుట పడి ఇంతగా కొట్టినప్పటికీ కూడా నన్ను ద్వేషించటం లేదంటే నీలో ఉన్న దేవుని ప్రేమ మానవులకు అందని అతీతమైన ప్రేమ. అలాంటి దేవుడే నాకు కావాలి అని చెప్పి అక్కడికక్కడే ప్రభువును సొంత రక్షకునిగా ఆ భర్త అంగీకరించాడటండి.